'తొమ్మిది నెలలు' అని చెప్పి ఒక సినిమా ఉంది సార్. దాంట్లో హీరో విక్రమ్ గారు. యాహ్! ఇప్పుడు మన 'చియాన్ విక్రమ్' గారు. యెస్. సో, చాలా మందికి ఆయన అప్పట్లో ఆ సినిమా చేశారంటే ఇప్పటికి డౌటు. మన తెలుగు వ్యక్తే గదా! ఈ సినిమాలు చేసిన తర్వాత అక్కడికెళ్లారనమాట. యాహ్! యాహ్! సో, అప్పట్లో ఆయన ఆ కమిట్మెంట్ ఎలా ఉండేది సార్? మీరు ఊహించారా ఇతను ఇంత పెద్ద బిగ్ స్టార్ అవుతాడని జెప్పేసి? యాహ్! యాక్చువల్‌గా మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. యాక్చువల్‌గా ఏంటంటే 'మెరుపు' చేసినప్పుడు అప్పట్లో హీరో, కెమెరామెన్ బాగా క్లోజ్‌గా ఉండేవారు. సార్ అవును. 'మెరుపు.' నేను బాగా క్లోజ్‌గా ఉండేవాడిని. విక్రమ్ నేను బాగా ఎరా ఎరానే ఫ్రెండ్స్. ఓకే. అంత హ్మ్. అంటే ఈ సందర్భం సో, ఇద్దరం బాగా ఫ్రెండ్స్. సార్. ఏ సినిమా చూడాలన్నా సినిమా గ్యాప్ షూటింగ్ గ్యాప్‌లో ఇద్దరం వెళ్లి ఇంగ్లీష్ పిక్చర్‌లు చూడటం. హ్మ్. హ్మ్. నేను అప్పట్లో డిజిటల్ మీటర్ తీసుకొస్తే విక్రమే తిప్పి తిప్పి చూపించాడు. "ఒరేయ్! ఇది ఎట్లా చేయాలిరా? ఎట్లా చెప్పాలిరా?" హ్మ్. 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 సో, వి ఆర్ లైక్ వెరీ క్లోజ్. 'సేతు' అని అప్పుడే సినిమా చేశాడు. సార్. పెద్ద నేషనల్ అవార్డ్ వచ్చింది. అవును. ఆ సినిమా చేసి దాని దాని రీల్స్ పట్టుకొని హైదరాబాద్‌కి తనే కార్ డ్రైవ్‌లో వచ్చి ఎవరికైనా చూపించాలి నేను ఇలా యాక్ట్ చేస్తానని చెప్పి నా సందర్భాలు చాలా ఉన్నాయి. సో, ఓకే. నేను కృష్ణవంశీ గారి దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్ళి వంశీ చాలా మంచి ఆర్టిస్టు, ఇతనితో మనం నువ్వు హీరోగా చెయ్యి అని నేను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సార్. అలాగే మీ ఇద్దరం బాగా ఫ్రెండ్స్. దాంట్లో చాలా చాలా లాంగ్ స్టోరీస్ ఉన్నాయి. ఇంకా అది చెప్పుకుంటూ పోతే సార్. ఇంకా పెద్ద పెద్ద విషయాలు. బట్ నాకు తెలిసి ఆయన తమిళనాడుకి వెళ్ళక ముందు టాలీవుడ్‌లోనే నిరూపించుకోవాలి, ఇక్కడ ఎదగాలని పాపం చాలా ప్రయత్నాలు చేశారంట. చాలా చేశాడు. చాలా చేశాడు. హ్మ్. చాలా చేశాడు. నా దగ్గరికి రెగ్యులర్‌గా వచ్చేవాడు. హ్మ్. తను లాస్ట్ ఆ పిక్చర్ 'అపరిచితుడు' చేసినప్పుడు షూటింగ్‌కి వచ్చినప్పుడు కూడా సార్. నాకు ఫోన్ చేసి పిలవటం, ఒరేయ్! నేను ఇంత హీరోని అయ్యానురా అని చెప్పడం. హ్మ్. తర్వాత కృష్ణవంశీ దగ్గరికి నేను తీసుకెళ్ళడం. మళ్ళీ తీసుకెళ్లారా? మళ్ళీ తీసుకెళ్ళాను. ఆ టైంలో తీసుకెళ్ళి తలుపు కొట్టి, హ్మ్. తలుపు తీస్తే అని ఇట్స్ వెరీ గుడ్ మొమెంట్స్ నాకు. సార్. ఏమన్నారు సార్ అప్పుడు మళ్ళీ కృష్ణవంశీ గారు? కృష్ణవంశీ గారు ఏంట్రా ఇట్లా ఇద్దరొచ్చారు. నా ఫ్రెండ్ వంశీ అని చెప్పాను. హ్మ్. ఓరి నన్ను ఇది చేయకండ్రా అని చెప్పి మళ్ళీ అందరం కలిసి సార్. ఫ్రెండ్లీగా మాట్లాడి సార్. ఇట్స్ వెరీ వెరీ గుడ్ మొమెంట్స్ ఐ హ్యావ్. సార్. సార్ 'శ్రీను వైట్ల' గారితో పరిచయం ఎలా ఏర్పడింది? సీను వైట్ల తొలి సినిమా యాహ్! నీకోసం సినిమా 'నీకోసం'కి చేశా. మీరే యాహ్! యాహ్! సినిమాటోగ్రాఫరు. సో, ఏంటంటే అవార్డు కూడా ఆ సినిమాకి యాహ్! వచ్చినట్టుంది. వచ్చింది. తనకి వచ్చింది. వచ్చింది. నాకు అవును. వచ్చింది. సో, అది ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఇద్దరు సక్సెస్ అయ్యారు. మంచి బాండింగ్ ఏర్పడింది. బట్ నేను విన్నది చెప్తున్నాను సార్. 'శ్రీను వైట్ల' గారికి ఆ సినిమాకి ఇచ్చిన బడ్జెట్ చాలా 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 తక్కువ. మీ సహకారం మరవలేనిది. తక్కువ బడ్జెట్ కాదు. నో బడ్జెట్ సినిమా. నో బడ్జెటా? నో బడ్జెట్ సినిమా. అది అబ్బబ్బబ్బబ్బా! చాలా పెద్ద విషయం. సార్. యాక్చువల్‌గా ఏంటంటే అప్పట్లో ఎవరు తక్కువ తీసుకోవాలి మనీ అనేది పేమెంట్లు అంత ఎక్కువ ఉండేవి కావు. హ్మ్. సో, జనరల్‌గా పేమెంట్లు తక్కువ ఇచ్చే కెమెరామెన్ చూసుకోవాలి. తర్వాత వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండే కెమెరామెన్‌ని చూడాలి. అనే రేంజ్‌లో నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారో సార్. మొత్తానికి నాకు సరిగ్గా గుర్తులేదు. హ్మ్. నన్ను సెలెక్ట్ చేసుకొని తను చాలా ఇప్పుడు ఎలా సినిమాలో అతని సినిమాలు చూస్తే ఎలా ఉంటాయో తను కూడా అట్లాగే బిహేవ్ చేస్తాడు. సార్. తను దాన్నేమంటారు హ్యూమర్ తను చేసే కామెడీలు ఎలాగో 'దూకుడు' సినిమాలో ఎలాగ మహేష్ బాబు మన రియల్‌గా కూడా ఆ టైమింగ్ ఉంటది. ఆ టైమింగే ఉంటది. హ్మ్. హ్మ్. తను మాట్లాడుతుంటే మనకు నవ్వొస్తూ ఉంటది. నాకు కూడా అలాంటి టైమింగ్స్ బాగా ఇష్టం. సార్. సో, అట్లా మా ఇద్దరికి కలిసింది. ఆహ్, సినిమాకి కారు కూడా పంపించేవారు కాదండి. హ్మ్. ప్రొడక్షన్ హౌస్ కారు కూడా లేదు. నా బైకేసుకొని నేనెళ్ళి సీను వైట్ల ఇంటికెళ్ళి ఎక్కించుకొని అక్కడి నుంచి అక్కడి నుంచి నేను షూటింగ్‌కెళ్ళేవాడిని. డైరెక్టర్ లొకేషన్ కార్ గూడా లేదు. సినిమాటోగ్రాఫర్ కార్ లేదు. కారు లేదు. నేను నా బైకే. ఆ! నా బైక్ ఎక్కి ఇంకొక పెద్ద విషయం నేనెక్కి సీను వైట్లని ఎక్కించుకొని రవితేజని కూడా ఎక్కించుకున్నాను. సో, అట్లా ఉండేదండి. ఐయామ్ రియల్లీ ప్రౌడ్ టు టెల్ దట్. సో, అంత కష్టపడి సినిమాలు ప్యాషన్‌గా చేసాం సినిమాలు. సార్. డబ్బులు గురించి చేయలేదు. ప్యాషన్ ఏదో సాధించాలి, ఏదో చేయాలని. అది సీను వైట్లకి చాలా ప్యాషన్. సినిమా డైరెక్ట్ చేయాలి, మన సినిమా ఇరగ్గొట్టాలని. హ్మ్. నాకు కూడా అదే ఉండేది. మన సినిమా చేయాలి. ఎక్కడ లైట్లు ఉండేవి కావు. హ్మ్. కార్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఫిల్మ్ ఏమో ఫ్యూజీ ఫిల్ము. హ్మ్. అవేమో అసలు యాక్చువల్‌గా అంటే కొడాక్ వాడితే కొడాక్ అనే ఒక బ్రాండ్ మీకు తెలిసుంటది. అవును. అవును. కొడాక్ అండ్ ఫ్యూజీ ఈ 2 బ్రాండ్స్ ఉండేవి ఫిల్మ్‌లో. కొడాక్ వాడితే వాడు అదొక లగ్జరీ అదొక అప్పట్లో. పెద్ద లగ్జరీ. అవును. అవును. మాకు ఫ్యూజీ ఫిల్మ్ ఇచ్చేవారు. సో, రాత్రులు, పగలు షూటింగ్‌లు. సార్. పర్మిషన్స్ ఉండవు. మేము దీని తోడుకి మమ్మల్ని తీసుకొని వైజాగ్ తీసుకొనెళ్ళాడు. హ్మ్. హ్మ్.
తీసుకెళ్తే అక్కడే పర్మిషన్, ఇది లొకేషన్ పర్మిషన్ కావాలంటే అప్పట్లో 10,000 5,000 అలా కట్టాలి. సార్. అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ పర్మిషన్ లేదు, మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. నేను ఫోన్ చేసి, ఏంటయ్యా ఇది షూటింగ్, పర్మిషన్ లేదు, డబ్బులు లేవంటున్నారంటే, రాంప్రసాద్ అక్కడ ఏం బాగుంది, ఇక్కడ తీసేద్దాం అనేవాడు. ఇక్కడ పర్మిషన్ అక్కర్లేదు. ఇలాగ మొత్తం సినిమా అంతా తీసేసాం. బట్ ఆ ప్యాషన్కు మరి అందుట్లోనే వెతికేవాళ్ళం. సో వెన్ యూ సీ ద ఫిల్మ్, ఆ లొకేషన్లోనే కాకుండా ఇక్కడ ఎలా తీయచ్చు, ముందు నాకు అది అలవాటు అయిపోయింది. సార్. నా లైఫ్ మొత్తం ఏదన్నా ఒక వెరీ మనకి నచ్చని ప్లేస్లో అయినా సరే దాంట్లో ఏది బాగుంటుందో అది పిక్ చేయాలి. అలా డిఫికల్టీస్ని బాగా గట్టిగా పట్టుకున్నాం. సార్. సో అది నాకు లైఫ్లో భలే యూస్ అయింది. ఏ లొకేషన్లో అయినా సరే ఐ కెన్ సీ వన్ నైస్ పాయింట్, నైస్ లొకేషన్ ఐ కెన్ సీ. ఆ బ్లాక్ పట్టుకోగలం. ఆ బ్లాక్ పట్టుకోగలుగుతాం, వెతుకుతాం. మంచి లొకేషన్లో షార్ట్ తీయడం గొప్ప కాదు, సార్. మనకు ఉన్న దాంట్లో వెతికి దాన్ని పట్టుకుని తీయటం అనేది చాలా, అదే కదా సార్ రియల్గా చాలా హైలైట్. అవును. అది నాకు లైఫ్ టీచ్ చేసింది. ఆ సినిమా ఆ సినిమాని కాదండి, ప్రతి సినిమాలోనూ మనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. మనకి అన్ని లొకేషన్స్ నచ్చినవి దొరకవు. సార్. సో మనం నచ్చినట్టుగా మనం తీయగలగాలి, సార్. మనం దాన్ని వెతకాలి. అది సార్. సో ఆ వెతకడం అనేది నాకు లైఫ్ నేర్పించింది. ప్రతి సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. నీకోసం సినిమాకే ఏదో సెట్, పాత సెట్ ఉంటే నీకోసం అది ఒక మంచి ఇన్సిడెంట్. యాక్చువల్గా చంద్రముఖి అని, చంద్రలేఖ కృష్ణవంశీ గారి మూవీ, కృష్ణవంశీ గారి మూవీ, నాగార్జున మన అన్నపూర్ణ స్టూడియో డౌన్లో, కింద డౌన్లో ఒక సెట్ వేశారు. వాళ్ళు బాగా బ్యూటిఫుల్గా తీశారు. అది రూయిన్ అయిపోయింది, ఇంక పాడైపోయింది. అన్నీ పడిపోయి, పిల్లర్స్ అన్ని పడిపోయి ఎలా ఉంటే, అక్కడ మన సీనివైట్ల సేమ్ ఈ స్టైల్ ఉంటుంది కదా, హ్యూమర్గా ఉంటుంది. రాంప్రసాద్ అక్కడ బాగుంటుంది, ఇక్కడ తీద్దామయ్యా అని. అది చూడు, ఆ పాత పాడిపోయిన దాంట్లో ఒక కొత్తదనం పట్టుకుందామని. ఎందుకంటే డబ్బులు ఇవ్వకలేదు కదా. నేను నవ్వుకొని సరే అని చెప్పి అక్కడ షార్ట్స్ కంపోజ్ చేసి తీస్తే, ఆ సినిమా, ఆ సాంగ్ చూసి నాకు మురారి సినిమా వచ్చింది. అది ఎంత పెద్ద మ్యాటర్ చూడండి, అది ఎంత పెద్ద విషయం. నాకు మధ్యాహ్నం 2:00 ఫోన్ వచ్చింది. కృష్ణవంశీ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఆ సాంగ్ నువ్వేనా తీసిందని. ఒక్కసారి ఆ సాంగ్ నా దగ్గర ఆ క్యాన్ తీసుకెళ్ళి వేయటానికి, ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోలో వేయటానికి నా దగ్గర డబ్బులు లేవు. ఏం పాట సార్ అది? నీకోసం సాంగ్ ఉంది కదా, మహేశ్వరి. అవును అవును. ఆ సాంగు నన్ను చూపించమన్నాడు వంశీ గారు. నేను ఆ క్యాన్ పట్టుకొని అన్నపూర్ణ ప్రీవ్యూ థియేటర్కి వెళ్ళాను. అక్కడ ప్రీవ్యూ థియేటర్లో ఆయన చాలా పాత ఓల్డ్ మన ఆపరేటర్, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన పేరేంటి గుర్తు రావట్లేదు. చాలా సీనియర్ టెక్నీషియను. ఆయన దగ్గరికి వెళ్ళి, భయ్యా ఈ క్యాను వేస్తారా ఒకసారి అంటే, ఇంత డబ్బులు అవుతాయమ్మా అన్న. సార్ అది సర్లే, నన్ను చూసి నన్ను బాగా పరిచయం. సరేలే నేను వేస్తాలే, నీకు ఎందుకు, నేను చూసుకుంటాను అంటే. ఆయన ఇప్పటికీ ఉన్నాడు. ఆయన అప్పుడు ఫ్లోర్ ఇన్ఛార్జిగా కింద 7 acresలో పనిచేస్తున్నారు. నేనంటే చాలా అభిమానం. ఆయన సరే ఫ్రీగా ఎవరికి చెప్పకుండా ప్రాజెక్ట్ చేస్తే వంశీ చూసి నాకు సినిమా ఇచ్చారండి, మురారి ఇచ్చారు. సో చూడండి ఎక్కడ ఉందో, ఎంత లైఫ్ చూసి. అంటే వర్క్ను ప్రేమిస్తే వచ్చే గౌరవం, అది వచ్చే అవకాశం అసలు నాకు ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు కానీ, బట్ అర్థమవుతుంది సార్. ట్రెమెండస్ లైఫ్ చూశానండి. సో చెప్పుకుంటూ వెళ్తే అసలు ఒక 3 years మాట్లాడచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.